హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పొంగడాలు క్రిస్పీగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. 1 కిలో బియ్యం తీసుకున్నానండి. 1 కిలో బియ్యం తీసుకొని 3-4 అవర్స్ నానబెట్టి తర్వాత వడకట్టుకొని ఇలా ఆరబెట్టుకోవాలండి. కొద్దిగా ఆరాక దాన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, 3/4 కిలో బెల్లం తీసుకున్నాను. 1 కిలో బియ్యానికి 3/4 కిలో బెల్లం తీసుకోవాలండి. 1/4 కిలో మైదా తీసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్ట్ బాగుంటుందండి. మైదా 1/4 కిలో తీసుకోవాలండి. చూడండి, చాలా బాగుంటుంది. బియ్యంను ఒక అరగంట కాలం ఆరబెట్టాలండి. బెల్లంలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. లేత పాకం వచ్చే వరకు ఇలా చేయాలండి. చూడండి, ఫస్ట్ పిండిని మిక్సీ పట్టుకోవాలి. బియ్యంను మిక్సీ పట్టుకొని చూడండి ఇలా జల్లించుకుంటే మెత్తగా వచ్చే వరకు ఇలా చేయాలి. చూడండి, మొత్తం మిక్సీ పట్టుకున్నాను. కావాలంటే మిల్లులో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇంటి దగ్గరే మిక్సీలో పట్టుకున్నాను. పిండి చాలా మెత్తగా వచ్చేట వరకు అలా జల్లించాలండి. చూడండి ఎలా చేస్తున్నానో, చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి, ఇలాచి యాలకులు తీసుకుంటున్నాను. కొంచెం పౌడర్ చేసుకొని ఉంచుకోవాలండి. పాకం వచ్చాక అందులో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, లేత పాకం వచ్చే వరకు అలా కలుపుతూనే ఉండాలి. చూడండి, బెల్లం అలా ఉడుకుతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ట్రై చేయండి. బెల్లం పాకం వచ్చే వరకు అలా చూస్తూ ఉండాలండి. ఒక కప్పుతో పక్కన నీళ్ళు పెట్టుకుంటే మనకి లేత పాకం వచ్చేటట్లు చేయాలి. చూడండి, చాలా బాగుంటుందండి. అలా పాకం వచ్చే వరకు అలా కలుపుతూ ఉండాలండి. లాస్ట్లో ఇంకా పాకం వచ్చేసింది అనగానే యాలకుల పౌడర్ అందులో వేయాలండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి కావాలంటే ఇందులో నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరికాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు అండి. చూడండి, పాకం వచ్చేసింది. చిన్నగా ఎక్కువగా ముద్దగా కాకుండా చూడండి ఇలా పలచని పాకం రావాలండి. పలచగా వస్తే పొంగడాలు బాగా వస్తాయండి. మైదా వేస్తాం కనుక చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూడండి, పాకం ఎలా అయ్యిందో, ఇలా రావాలండి. అరిసెలకి అయితే పాకం చాలా ముద్దగా రావాలి, దీనికైతే లేత పాకం రావాలి. వచ్చే వరకు ఇలా చూడాలండి. తరువాత మనం చేసి ఉంచుకునే పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలపాలండి. ముద్దలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా కలుపుతున్నాను. అలా బాగా కలపాలండి. బాగా కలిపాక కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. అది ముద్దగా మొత్తం పిండి దానికి ఎంత సరిపోతే అంత వేసుకోవాలండి. ఎక్కువైతే కొంచెం ఉంచిలా. చూడండి, అలా చేస్తూనే ఉన్నాను. నేను చెప్పే కొలతలకైతే సరిపోతుంది పిండి. 1 కిలో బియ్యంకి 3/4 కిలో బెల్లం వేసుకుంటే బాగా వస్తుందండి టేస్ట్. చూడండి, ఇలా అయ్యింది పాకము. తర్వాత మైదా కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసి లూజ్గా కలుపుకోవాలండి. చూడండి, అలా వాటర్ వేసుకుంటూ కలపాలండి. మనం దోసపిండి ఎలా ఉంటుందో అలా చేయాలి. తర్వాత ఒక ఫ్యాన్లో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి బాగా వేడయ్యాక చూడండి, ఒక చిన్న గ్లాస్తో వేసుకుంటే మనకు పొంగడం బాగా వస్తుంది. చూడండి, చాలా బాగుంటుందండి. స్మూత్గా వస్తుంది, క్రిస్పీగా. చూడండి, బాగా పొంగుతుంది. చూడండి, ఇలా కొంచెం కావాలంటే అందులో వంట సోడా కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఏమీ చేయలేదండి. చేయకుండానే బాగానే వచ్చింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు, మనమే చేసుకోవచ్చు ఎవరిని పిలవకుండా. చాలా బాగా వచ్చిందండి. ట్రై చేయండి. చూడండి ఎలా పొంగిందో. కొంచెం ఆయిల్ వేడయ్యాక మనం ఇలా వేసుకోవాలండి. వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి, చాలా బాగా వస్తుందండి. మైదా యాడ్ చేస్తే స్మూత్గా ఉంటుంది. చూడండి, చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్